వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో రాజకీయ లబ్ధి కోసమే క్రిస్టియానిటీలోకి మారి ఉండవచ్చు. ఎందుకంటే అప్పట్లో నేషనల్లో కాంగ్రెస్ ఉంటుంది, సోనియా గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కారణం ఏదైనా కానీ ఆయన సీఎం అయినందుకు రాష్ట్రానికి చాలా అంటే చాలా మేలు జరిగింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా మోస్ట్లీ మొత్తం రెడ్డి గారులే. సో రెడ్డి గారులంతా మా కులం వారు అని చెప్పి ఓటేస్తారు. క్రిస్టియన్స్ అంతా మా మతం వారు అని చెప్పి ఓటేస్తారు. ముస్లిమ్స్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్లో కాంగ్రెస్ సపోర్టర్ కాబట్టి మా వాడు అని చెప్పి ఓట్లేస్తారు. ఇక కడప జిల్లా, అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే మా జిల్లా వాడు అని చెప్పి ఓట్లేస్తారు. సో నాకు అర్థం కాని ఏంటంటే, మీకందరికీ తెలిసిన సత్యమేనండి, తెలుగు రాష్ట్రం అంటేనే కులం, కులం అంటేనే తెలుగు రాష్ట్రం. అందుకే నేను ఇక్కడ కులం మతం గురించి ప్రస్తావించవలసి వస్తుంది. సో సినీ, రాజకీయం లాంటి అగ్ర రంగాలలో ఇప్పటికీ అగ్ర వర్ణాల వారిదే ఆధిపత్యం ఉంటుంది. ఈ అగ్ర కులాల వారి ఇప్పటికీను తెలుగు రాష్ట్రాలలో దిగువ స్థాయి కులాల వారిని ఏదో విధంగా మాటలతోనో చేతలతోనో ఏదో రకంగా వాళ్ళని అనగదొక్కాలని చూస్తూనే ఉన్నారు, బాధ పెడుతూనే అవమానిస్తూనే ఉన్నారు. సో ఈ అకృత్యాలను తట్టుకోలేకనే ఈ అగ్ర కులాల వారు ఈ దిగువ స్థాయి కులాల వారు క్రిస్టియానిటీ మతంలోకి మారుతున్నారు. సో అసలు క్రిస్టియానిటీ మతం అంటేనే దిగువ స్థాయి కులాల యొక్క మతం అన్నట్టుగా మారిపోయింది. అంటే ఆ మతంలోకి మారిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆ దిగువ స్థాయి కులాల వారితో సమానమైపోతారు. కానీ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారండి? మీరు మా రెడ్డి అని ఎలా ఓట్లు వేస్తున్నారండి? ఓకే, క్రిస్టియన్స్ తరతరాలుగా ఏ అగ్ర కులాల వారి నుంచి మీరు బాధింపబడుతూ, అవమానపడుతూ, హింసలు పడుతూ ఉన్నారు. ఆ అగ్రకులం నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ మతంలోకి, మీరు మారుతున్న మతంలోకి మారిపోగానే మీ వాడు అయిపోయాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎక్కువ రెడ్డి గారులే ఎందుకున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు? మీరు అర్థం చేసుకోవాలి. సో మీరంతకు మీరు వెళ్ళి మిమ్మల్ని ఎవరైతే ఒకప్పుడు అవమానించి, హింసించి, బాధ పెట్టి ఉన్నారో వారికే మళ్ళీ వెళ్ళి మీరు పగ్గం కడుతున్నారు. అధికారాన్ని ఇస్తున్నారు. మీ చేతులతో మీరే తీసుకెళ్ళి వారిని అధికారంలో కూర్చోబెడుతున్నారు. అంతే కదా? ఇదంతా మీకు ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్టుగా అనిపించట్లేదా? అటు హిందువుల ఓట్లు దండుకొని, ఇటు క్రిస్టియన్స్ ఓట్లు దండుకొని మీరు మతంలోకి మారుతున్నారంటే ఖచ్చితంగా ఈ అగ్ర కులాల వారి యొక్క తప్పు, వారి యొక్క అహంకారం ఖచ్చితంగా ఉంది. అది మీకు అర్థం కావట్లేదా? మళ్ళీ మీరు అగ్ర కులాల వారికే తీసుకెళ్ళి అధికారం అంటగట్టాలని చూస్తున్నారు. నేనైతే ఏ పార్టీకి నేను సపోర్ట్ కాదండి. ఫ్రీ పథకాలు ఇచ్చే ఏ పార్టీకి నేను సపోర్ట్ కాదు. రాష్ట్రానికి వచ్చి ఏం చేసినారా ఎవరు అనేది మాత్రమే చూస్తున్నాను. ఇక మీ ఇష్టం, మీరు ఎవరికి ఓటేసి ఎవరిని గెలిపించినా రాష్ట్రం అయితే అంతే ఊడ్చుకొట్టుకొని పోతుంది, అమ్ముకోవాలి ఒక రోజుకి. నేనైతే ఏ పార్టీకి సపోర్టర్ని కాదు. నా ఓటు నోటాకి, అంతేనండి. ఈ ఫ్రీ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఒక రోజుకి ఇంకొక పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు అమ్మేసుకునేంత పరిస్థితి తీసుకొస్తారు ఈ రాజకీయ నాయకులు. కాదు, ఫ్రీ పథకాలకు అలవాటు పడిన ఈ ప్రజలు. ఆ రోజు తొందరలోనే వస్తుంది, చూస్తూ ఉండండి. మీరు ఫ్రీ పథకాలు ఇచ్చే వాళ్ళందరికీ ఓట్లు వేసుకుంటూ కూర్చోండి.